హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా చింత చిగురుతో పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ పచ్చడి ఒక్కసారి రుచి చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత టేస్టీగా కుదురుతుంది. మనకి ఈ సీజన్ లోనే దొరుకుతుంది కాబట్టి ఈ రెసిపీ ఎవరు స్కిప్ చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుంది. ముందుగా అయితే చింత చిగురును అయితే ఇలా ఆకుల వరకే తుంచుకోవాలండి. తుంచుకొని ఒక్కసారి అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. లేతగా ఉండే చింత చిగురుతో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు నేను వేసే పదార్థాలన్నీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి రుచి బాగుంటుందండి. హాఫ్ స్పూన్ అంత అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదండి పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు లైట్ గా కొంచెం అలా వేగిపోయినాయి కదండి. అలా వేగిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అంత అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా కొంచెం లైట్ గా అలా చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. ఖచ్చితంగా ఆవాలు, మెంతులు, జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దు. చేదొస్తుంది అనుకుంటారేమో, చేదైతే అస్సలు రాదండి పచ్చడి. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ అంత అయితే ధనియాలు వేసుకున్నానండి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా చూడండి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, దోరగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. ఎప్పుడన్నా చింత చిగురు పచ్చడికి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పులుపు కదండి. సో మనకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో ఖచ్చితంగా చూసుకొని ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం లైట్ గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే ఇక్కడ నువ్వులు వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒక గుప్పెడు స్టార్టింగ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడిలో. అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేను అచ్చం నువ్వులతో చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక 10 లేకపోతే 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మనకి పచ్చడికి రుచి చాలా బాగుంటుందండి. బట్ వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే లైట్ గా కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు దాంట్లో నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఏంటంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ గా అనిపించదు ఫ్రై అయితే. ఇప్పుడు చూడండి దినుసులు అనేవి దోరగా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు ఈ దినుసులు అనేవి ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండిలో ఇంకొక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ముందు హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదండి, ఇక్కడ 1 స్పూన్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వాష్ చేసి పెట్టుకొని చింత చిగురు అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 2 గుప్పెలు చింత చిగురు వేసుకున్నాను. 2 గుప్పెలు చింత చిగురుకి అయితే ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. టమాటా వేసుకోవడం వల్ల పచ్చడికి ఇంకా రుచి వస్తుంది. పులుపుకి పుల్లగా ఉంటుంది అనుకుంటారేమో, అస్సలు కాదండి. ఈ చింత చిగురుకి కాంబినేషన్ ఈ టమాటానే. ఇప్పుడు చింత చిగురు కూడా లైట్ గా కొంచెం అలా మెత్తబడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో టమాటాలు అనేవి మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి ఇక్కడ చింత చిగురు కూడా. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడ అడుగంటుకొని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని పైకి కొంచెం లైట్ గా ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇలా మగ్గితేనే మనకి టమాటా అయితే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మనకి మగ్గాలి టమాటా అండ్ ఇక్కడ చింత చిగురు అనేది. చూసారు కదా, ఇప్పుడు చిన్న గోలీ సైజ్ కన్నా తక్కువే చింతపండు వేసుకోవాలండి. ఇక్కడ ఖచ్చితంగా చింతపండు మాత్రం వేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దు. చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి నిలువ ఉంటుందని టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కూల్ చేసుకుందాం. ఇది కూల్ అయ్యే లోపే ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అయితే మిక్సీ జార్ లో వేసుకోవాలండి. వేసేసుకొని ఇక్కడే ఒక హాఫ్ స్పూన్ అంత అయితే ఉప్పు వేసుకోండి. మనం కొంచెం ఘాటుగానే కారంగా చేసుకుంటాం కాబట్టి పచ్చడి అనేది కొంచెం మీరు కారం ఎంత వేసుకుంటారు ఉప్పుకు దానికి తగ్గట్టే వేసుకోండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలాంటి పచ్చడికి ఏంటంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది. చూడండి హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాను. కల్లుప్పు కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. అదే సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇచ్చాను. అలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి హ్యాండ్తో అన్న స్పూన్తో అన్న మిక్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈవెన్ గా మిక్స్ అవుతాయి. చూసారు కదా, ఇలా మరి మెత్తగా తిప్పేకండి. మిక్సీ పేస్ట్ లాగా అలా చేసుకుంటే పచ్చడి రుచి బాగుండదు. కొంచెం కోర్సుగానే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు లోపల దినుసులు అనేవి కొంచెం పలుగ్గానే ఉన్నాయి కదా. సో పలుగ్గా ఉన్నప్పుడే మనం టమాటాలు చింత చిగురు అనేది వేయాలి. ఖచ్చితంగా కూల్ అయిన తర్వాతనే వేసుకోండి, లేకపోతే పైకి చిందే ఛాన్స్ ఉంటుందండి. అందుకే చెప్తున్నాను. బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఎప్పుడన్నా ఇలాంటి మిక్సీలు వేసేటప్పుడు మొత్తం కూల్ అయిన తర్వాత వేసుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు వేయకండి. చింత చిగురు పచ్చడిలో అస్సలు బాగుండదు. సో ఒక్కసారి ఒక్క బ్లెండ్ ఇచ్చానండి అంతే. ఇట్లా కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. అదే మీరు వాటర్ వేసుకొని గట్టిగా తిప్పేస్తే పేస్ట్ అయిపోతుంది. సో అది మొత్తం చింత చిగురు టమాటా వేసిన తర్వాత టమాటా కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే. సో అలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న కళాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఇక్కడ వేసుకుంటే ఏంటంటే పచ్చడి మనం కలుపుకునేటప్పుడు బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చడిలో ఇలాంటి దినుసులు అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దినుసులు అనేవి చూడండి లైట్ గా వేగిపోయినాయి కదా. లాస్ట్ ఒక గుప్పెడు కరివేపాకు అన్న మీకు నచ్చినట్టయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే కరివేపాకు ఒకటే వేసుకున్నానండి.
కరివేపాకు కూడా కొంచెం లైట్ గా అలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదండి, దినుసులు అనేవి ఇలా దూరగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలో. మాడినట్టు చేసుకుంటే మాత్రం అస్సలు బాగుండదండి, పచ్చ రుచే మారిపోతుంది. సో అందుకే నిదానంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఎప్పుడన్నా తాలింపు అనేది క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు వేడిగా ఉన్నప్పుడే పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి, అంటే ఆ నూనె అంతా ఈ పచ్చడికి పట్టాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మనం రెగ్యులర్ గా తినే పచ్చళ్ళు కానీ ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ గా చాలా చాలా బాగుంటుంది. ఈ చింత చిగురుతో చేసి ఈ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుందండి వీడియో అనేది, అందుకోసమే లైక్ చేయమని చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.